తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధి ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశమని అన్నారు ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు. ఎఫ్డీసీ ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించామని, తన ద్వారా కమ్యూనికేట్ చేయమని సీఎం చెప్పారని పేర్కొన్నారు. హైదరాబాద్ సిటీలో హాలీవుడ్ సినిమాల షూటింగ్లు జరిగేలా చూడాలని సీఎం సూచించినట్లు ఆయన తెలిపారు. ఇండస్ట్రీ అభివృద్ధికి తమకు సహకరిస్తామని సీఎం స్పష్టం చేశారన్నారు. తెలుగు సినీ పరిశ్రమ పట్ల తనకు ఉన్న విజన్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమతో పంచుకున్నారని చెప్పారు. దానిపై చిత్ర పరిశ్రమ మొత్తం మరోసారి చర్చించుకుని ఎఫ్డీసీ ద్వారా ఆయనకు సలహాలు సూచనలు ఇస్తామన్నారు. హైదరాబాద్ను సినిమా ఇండస్ట్రీకి ఇంటర్నేషనల్ హబ్గా మార్చేందుకు అడుగులు వేస్తామన్నారు. బెనిఫిట్ షోలు, టికెట్ రేట్లు అనేది చిన్న విషయమని, అది ముఖ్యం కాదన్నారు. డ్రగ్స్ విషయంలో ప్రభుత్వానికి సహకరిస్తామని చెప్పారు. ఇంటర్నేషనల్గా తెలుగు చిత్ర పరిశ్రమను అభివృద్ధి చేయడం అనేది ఎజెండా అని దిల్ రాజు తెలిపారు. అటు ఇండస్ట్రీ తరపున, ఇటు గవర్నమెంట్ తరపున ఎఫ్డీసీ నుంచి ఈ మీటింగ్ కంప్లీట్ చేసి, అటు గవర్నమెంట్ కు ఇండస్ట్రీకి జరిగిన ఈ డిస్కషన్ లో ఏదైతుందో చైర్మన్, ఎఫ్డీసీ చైర్మన్ నా ద్వారే సీఎం గారు మీకు కమ్యూనికేట్ చేయమన్నారు. ఎందుకంటే ఇండస్ట్రీలో కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పర్సన్ కాబట్టి బోత్ సైడ్ కమ్యూనికేట్ చేయమన్నారు. సో అందరి తరపున నేను ఈరోజు జరిగింది మీకు కమ్యూనికేట్ చేస్తున్నాను. సీఎం రేవంత్ రెడ్డి గారితో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎఫ్డీసీ ఆధ్వర్యంలో మీటింగ్ కంప్లీట్ చేశాం. సీఎం గారి విజన్ ఇండస్ట్రీ మా అందరితో చెప్పింది, ఈరోజు తెలుగు సినిమాని మీ ఇండియా లెవెల్లోనే కాకుండా దీన్ని ఇంకా ప్రపంచవ్యాప్తంగా డెవలప్ చేయడానికి ఇండస్ట్రీ, గవర్నమెంట్ కలిసి పని చేయాలి అనేది మొదటి అంశం. ఇండస్ట్రీ, గవర్నమెంట్ రెండు హైదరాబాద్ని ఒక ఇంటర్నేషనల్ హబ్గా, సినిమా ఇండస్ట్రీకి ఒక ఇంటర్నేషనల్ హబ్గా క్రియేట్ చేయడానికి అడుగులు వేస్తాం. మూడోది, ఇండస్ట్రీ నుంచి ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే సొసైటీలో జరుగుతున్న ఈ డ్రగ్స్ కావచ్చు, గవర్నమెంట్కు సంబంధించిన కొన్ని ఏవైతే డెవలప్మెంట్స్ ఉన్నాయో, యూత్కి ఉపయోగపడేగా సొసైటీకి ఉపయోగపడేవి ఏవైతే ఉన్నాయో అవన్నిట్లలో ఇండస్ట్రీ నుంచి పార్టిసిపేషన్ కావాలని చెప్పారు. తప్పకుండా హోల్ ఇండస్ట్రీ యాక్సెప్ట్ చేశాం. ఎందుకంటే గవర్నమెంట్ చేస్తున్న మంచి పనులకి, అలాగే ఈ డ్రగ్స్ విషయంలో కానీ ఈ విషయంలో ఇండస్ట్రీ నుంచి మా హీరోలు, డైరెక్టర్లు ఎవరైతే ప్రత్యేకంగా వాళ్ళ ద్వారా చెప్తే సొసైటీకి రీచ్ అవుతుందో ఆ కార్యక్రమం కూడా తీసుకురాబోతున్నాం. హైదరాబాద్, ఈరోజు మనకు తెలుసు, హైదరాబాద్లో మన తెలుగు సినిమాలే కాకుండా అటు బాలీవుడ్ నుంచి కానీ, ఇటు తమిళ సినిమాలు, అటు కన్నడ సినిమాలు, అదర్ లాంగ్వేజ్, కేరళ, అన్ని షూటింగ్ జరుగుతున్నాయి. సో సీఎం గారి వ్యూ రెండో పాయింట్లో, హైదరాబాద్లో ఇండియన్ సినిమాలే కాదు, ఇంటర్నేషనల్ హాలీవుడ్ సినిమాలు కూడా షూటింగ్లు జరగటానికి ఇండస్ట్రీ నుంచి మాకు సలహాలు ఇవ్వండి. ఆ రేంజ్లో హైదరాబాద్ సిటీని ఆ లెవెల్లో పెట్టి వాళ్ళకి కావాల్సిన హాలీవుడ్ వాళ్ళు వచ్చి షూటింగ్ చేసుకోవటానికి కావాల్సినవి కూడా మనం అరేంజ్మెంట్స్ ఏం చేస్తే వాళ్ళు వచ్చి హైదరాబాద్లో షూటింగ్లు చేసి హైదరాబాద్కి ఒక ప్రత్యేకత ఉండాలి సినిమా దానికని రెండో పాయింట్ చెప్పారు. దాని మీద మళ్ళీ మేము ఇండస్ట్రీలో కూర్చొని గవర్నమెంట్కి ఎఫ్డీసీ ద్వారా ఏమేం చేస్తే బాగుంటుంది అనేది చెప్పబోతున్నాం. సో ఆ విషయంలో కూడా ఇండస్ట్రీ, గవర్నమెంట్ రెండు హైదరాబాద్ని ఒక ఇంటర్నేషనల్ హబ్గా, సినిమా ఇండస్ట్రీకి ఒక ఇంటర్నేషనల్ హబ్గా క్రియేట్ చేయడానికి అడుగులు వేస్తాం. ఇప్పుడు ఇంకా టికెట్ రేట్లు, బెనిఫిట్ షోల వరకు టాపిక్ కాదమ్మా, ముందు ఇండస్ట్రీ గ్రోత్, అది చిన్న పార్ట్. అది బెనిఫిట్ షోలు, టికెట్ రేట్లు అనేది చిన్న పార్ట్, దానికి ఇంపార్టెన్స్ కాదు. గవర్నమెంట్ పెద్దది, నేషనల్ వైడ్గా, ఇంటర్నేషనల్ వైడ్గా తెలుగు సినిమాని ఎలా తీసుకెళ్దామనే బిగ్ విజన్, అదే ఎజెండా. సినిమాలు సెకండరీ, సంవత్సరంలో 200 సినిమాలు వస్తాయి, అది ఇంపార్టెంట్ కాదు. తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తంగా హై లెవెల్లో పెట్టడానికి ఏం చెయ్యాలి, హైదరాబాద్ని ఇంటర్నేషనల్ హబ్గా ఎలా చెయ్యాలి, ఇవి చాలా పెద్దవి. చిన్న చిన్న విషయాలు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, అవన్నీ టైం చెప్తాయి.